ప్రొఫెసర్ డాక్టర్ జీవీఆర్ శాస్త్రి గారు, రాజ్యసభలో ధర్మేంద్ర ప్రధాన్ గారు చెప్పారు 2019 అక్టోబర్లో ఒప్పందం కుదిరింది. ఏమైంది సార్ ఈ 1 ఇయర్ పాటు? ఇంతమంది ఎంపీలు, ఇంతమంది పెద్దలు, కేంద్ర మంత్రులు, తెలుగువారు, నిర్మలా సీతారామన్ గారు ఉన్నారు, కిషన్ రెడ్డి గారు ఉన్నారు, ఎవరికీ తెలియదా? రాత్రి తీసుకున్న డెసిషన్ కాదు ఇది. మూర్తి గారు చాలా ఎందుకంటే ఇందులో స్టీల్ ప్లాంట్ లో విశాఖ ఉక్కు ఆంధ్రలో హక్కు అనే ఒక పద్ధతి విధానం నాకు కూడా చిన్నప్పటి నుంచి, అంటే నేను అంత ఇది లేదు కానీ విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అనేది మాత్రం స్పష్టంగా నాకు తెలుసు. 2015-16లో ఒక స్టాండింగ్ లోక్సభ స్టాండింగ్ కమిటీ ఉన్నప్పుడు వాళ్ళు ఒక రిపోర్ట్ సబ్మిట్ చేశారు లోక్సభకి 2015 ఎండ్లో. అందులో చాలా స్పష్టంగా రాసింది ఏంటంటే, మీకు చదివినిపిస్తాను. ఏ హై లెవెల్ కమిటీ ఆన్ మ్యానుఫ్యాక్చరింగ్ headed by the Prime Minister has set a target of 300 million tons steel production by 2025. అంటే దాని అర్థం ఏంటి? ఒక కమిటీ సెటప్ చేశారు, స్పెషల్ పర్పస్ వెహికల్ అది 2025కి. అందులో ఇంకొక విషయం చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, దిస్ ఈజ్ అ వెరీ అంబిషియస్ టార్గెట్ అండ్ విత్ వ్యూ టు అచీవ్ ద సేమ్, SAIL and RINL are preparing a plans for their second phase of modernization and expansion. అంటే 2015-16లో సెకండ్ వే ఆఫ్ మోడర్నైజేషన్ అండ్ ఎక్స్పాన్షన్ కి ప్లాన్ చేస్తున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే, ఒక టార్గెట్ ని ఫిక్స్ చేసినప్పుడు, అది కూడా 2015-16లో చేస్తున్నప్పుడు, నేను స్టెప్ బై స్టెప్ వస్తాను, అది మీకు అర్థం అవుతుంది ఎంత దారుణంగా ఉంటుందని. వీళ్ళకి అంటే మీరు తప్పు చేస్తున్నారని కాదు, వీళ్ళకి చేత కాక దద్దమ్మలు, చదువుకున్న వాళ్ళు కాదు. ఎందుకంటే 2015-16కి మీరు అటువంటి కన్క్లూజన్కి వచ్చిన తర్వాత, మోడర్నైజేషన్ ఎక్స్పాన్షన్ దాంట్లోకి వచ్చేసిన తర్వాత, ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ అనే దాంట్లో చూసుకున్నప్పుడు, అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు అండర్ ది స్టీల్ మినిస్ట్రీలో 7 ఉన్నాయి, అందులో ఇది ఒకటి. సో ఆ 300 దానికి ఏం చెప్పారంటే, ఇంకోటి చాలా స్పష్టంగా వాడు అందులో ఒక పారాగ్రాఫ్ మీకు అది చదివి వినిపిస్తాను. 300 million tons is a challenge figure because of, as you all know, steel industry is a capital intensive industry. The cost for setting up a plant for 1 million capacity is 600 crore. If we used to set up a additional capacity of 200 million tons, then to reach 300 million ton capacity, we will need 12 lakh crore. 12 లక్షల కోట్ల రూపాయల అవసరం కూడా అంత ఉంది దీనిది అని ఉంది. చాలా ప్రజలకు తెలియవలసింది ఏంటంటే, మొదట మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఇనుము ఐరన్ అండ్ ఓర్ని తెగనం వేసి 25 పైసలకు అమ్మారండి చైనాకి. 25 పైసలకి 20 ఏళ్లలో చేయవలసిన మైనింగ్ 2 ఏళ్ళలో చేసేసారు. 20 ఏళ్లలో చేయవలసిన మైనింగ్ ముందు ఓవర్ తీసేశారు. తర్వాత ఏం జరిగింది? డొమెస్టిక్ లెవెల్లో అసలు ఇది రాష్ట్రాల్లో ఉందంటే నేను ఒప్పుకోలేదు. యాజ్ ఎ కాస్ట్ ఆడిటర్, క్వాలిఫైడ్ ఆడిటర్, క్వాలిఫైడ్ గోల్డ్ మెడలిస్ట్ ఆఫ్ ఆడిటర్, నేను సర్టిఫై చేయొచ్చు. అసలు నష్టాల్లో ఆపరేషనల్ గా కానీ ఏ రకంగా కానీ RINL లాస్ లేదు. నేను అక్కడ స్టీల్ ప్లాంట్ లో లెక్చర్ ఇచ్చాను మధుసూదన్ ఉన్నప్పుడు, నేను చాలా డైరెక్ట్ గా అందులో ఇన్వాల్వ్ అయ్యాను, నాకు చాలా క్లారిటీ ఉంది. మీకు వాళ్ళవి నాన్ క్యాష్ ఎక్స్పెండిచర్, దట్ ఈస్ ఇంట్రెస్ట్, కాస్ట్ ఆఫ్ డెప్ట్ అండ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. కాస్ట్ ఆఫ్ డెప్ట్, కాస్ట్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్. కాస్ట్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్లో వచ్చిన నష్టం కాదు ఇది. అంత అసలు అవసరం లేదు ఇది. ప్రభుత్వ రంగంలో వాళ్ళు ఇచ్చిన మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ లో ఎంత ఎక్స్పెండిచర్ అవుతుంది, ఎంత క్యాపిటల్ గ్రాంట్స్, డిమాండ్ అండ్ గ్రాంట్స్ ఏ రకంగా దాన్ని వాళ్ళకి సమకూర్చాలి, వచ్చే 2025 దాకా మీరు ప్లాన్ చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ 2025 దాకా ప్లాన్ చేశారు. అది 2015-16లో సబ్మిట్ చేశారు లోక్సభకి. అంటే 2015-16లో సబ్మిట్ చేసి
300 టన్ అది 300 మిలియన్ టన్స్ కి టార్గెట్ పెట్టుకుని విత్ ఇన్ 3 ఏళ్లలోనే నష్టాలు వచ్చేసి అమ్మేసామంటే అంటే మీరు 10 ఏళ్ళకి లాంగ్ టర్మ్ ప్లానింగ్ పెట్టుకుని అంటే మీ లాంగ్ టర్మ్ ప్లానింగ్ తప్ప మీ ఆలోచన తప్ప మీ ఆలోచనకు రాత్రి ఎవరి మీ ఆలోచనలో ఎవరు కన్నం వేశారు మీ ఆలోచన ఎవరు దొంగిలించారు ఇది ప్రజల ఆలోచన కదా ఇది ప్రజల సొత్తు కదా కేంద్ర ప్రభుత్వ సొత్తు ఏం కాదు రాష్ట్ర ప్రభుత్వం సొత్తు కాదు ఇది ఎవరి సొత్తు కాదు కదా ఇది సహజ వనరు ఇది న్యాచురల్ రిసోర్స్ ద పీపుల్ ఆఫ్ ది ఎంటైర్ కంట్రీ అండ్ పర్టికులర్లీ స్టేట్ సహజ వనరు కదా కృష్ణా గోదావరి బేసిన్ అలా తగలెట్టేశారు అదే రకంగా దీన్ని తగలెట్టాలని చూస్తున్నారు అంటే ప్రజలు ఎవరికి ఏమో పట్టింపు ఉండదన్న 5 కోట్ల మంది రేపు పొద్దున్న నిలబడి రోడ్డు మీద నిల్చుంటే అరగంటలో ఆగిపోతుంది మూర్తి గారు అరగంటలో అన్ని అయిపోతాయి మొత్తం అందరు పరిగేసుకొస్తారు మొత్తం అందరూ పరిగెత్తుకొస్తారు ఇది ఇందులో తప్పు ఏంటంటే చాలా స్పష్టంగా రాసింది ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు దీనికి ఇంకా ఇంక్రీజ్ ఆఫ్ ఇంపోర్ట్ డ్యూటీ వాళ్ళు ఇంపోర్ట్ డ్యూటీ పెంచుతున్నట్టుగా నాటకం ఆడారు మన కాస్ట్ ప్రైస్ ఆఫ్ దిస్ ఈజ్ ది సెల్లింగ్ ప్రైస్ అట్ చైనా అది ముడిసరు కూడా మందే ఓకే ఆ మెటీరియల్ ఈజ్ మైన్ అండ్ దే ఆర్ సెల్లింగ్ బ్యాక్ టు us విత్ సెల్లింగ్ ప్రైస్ విచ్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ఆఫ్ మైన్ ఎస్ సార్ ఎంత డిజాస్టర్ అండి అది మన కాస్ట్ ప్రైస్ తో వాళ్ళ సెల్లింగ్ ప్రైస్ మనం ఎప్పుడు వాళ్ళని ఇచ్చేయలేం దేర్ ఇస్ నో అంబిగ్యూటీ నేను ఎందుకు చెప్తానంటే అది కూడా కాకుండా మీరు కేబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ 27th జనవరి చాలా స్పష్టంగా 100% RINL మేము 100% అని చెప్పేశారు 27th జనవరి అంటే 2 లక్షల కోట్ల విలువైన స్టీల్ ప్లాంట్ ని అప్పచెప్పేస్తున్నారు ప్రైవేట్ వాళ్ళకి అసలు 2 లక్ష కోట్ల భూముల విలువ 3,46,000 కోట్లు అది 3 లక్షలు నేను చెప్తున్నానండి 3,40,000 సార్ 20,000 ఎకరాలు అంటే ఎంతైనా ఉండొచ్చు ఇక అలాగే ఇప్పుడు ఇందులో ఇంకో మెళుతూ ఉంది ఇది ల్యాండ్ రికార్డ్స్ ప్రకారం మీరు ఇన్ని వేల ఎకరాలు కూడా ఎవరికి ఇచ్చేయడానికి లేదు ఇది మీకు ఇంకో అసలు విషయం చెప్తున్నాను అప్పుడు గవర్నమెంట్ జీవోలు నా దగ్గర ఉన్నాయి అప్పటి గవర్నమెంట్ వీళ్ళ దగ్గర ఉన్నాయి లేకపోతే వీళ్ళ మెదడు మోకాల్లో ఉంటుంది నాకు తెలుసు అది వీళ్ళకి అప్పుడు ఉన్న ల్యాండ్ రికార్డ్స్ ప్రకారం ల్యాండ్ అగ్రిమెంట్స్ ప్రకారం జీవోల ప్రకారం మీరు మార్కెట్ వాల్యూ ఇప్పుడు దీన్ని ఈ రకంగా మీరు ప్రైవేటైజ్ చేద్దామంటే మొత్తం ల్యాండ్ ఓనర్లందరికీ మార్కెట్ వాల్యూ ఇస్తారా శాస్త్రి గారు ఇదే ప్రొసీజర్లో ఇదే వైజాగ్లోని హిందుస్థాన్ జింక్ను ప్రైవేట్ పరం చేశారు ప్రైవేట్ వాడు వచ్చాడు ఏదో కొంతకాలం నడిపాడు పొల్యూషన్ ప్రాబ్లం ఆపేశాడు ఇప్పుడు రియల్ ఎస్టేట్ వెంచర్ వేసుకుని తెగ నమ్ముకుంటున్నారు భూముల్ని రియల్ ఎస్టేట్ అయిపోయింది జింకు స్టీల్ ప్లాంట్ ఏం జరుగుతుందో చూద్దాం ఒక్కసారి శాస్త్రి గారు మనం